వెల్కమ్ బ్యాక్ టు పవన్ నవి 68 ఛానల్. ఇవాల్టి మన ఛానల్లో స్పెషల్ స్వీట్ చేయబోతున్నాను. వీటిని మేము పాలొలిగెలు అని చెప్తాము. చాలా బాగుంటుంది ఈ స్వీట్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ. మొదటగా గోధుమ పిండి లేదా మైదా పిండి ఏదైనా తీసుకోవచ్చు. మైదా పిండి తీసుకున్నా కూడా ఎప్పుడో ఒకసారి మనం యూస్ చేస్తాం కాబట్టి పర్లేదు. నార్మల్గా చపాతీకి ఎలా అయితే మనం పిండి తడుపుతామో అలానే ఇది కూడా తడిపేసి నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను జాగరిని కరిగించడానికి వాటర్ వేసుకొని పెట్టుకుంటున్నాను. పూరీల్ని నేను డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ని పెట్టుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యే వరకు పూరీని చేసుకోవాలి. రౌండ్గా చిన్నగా తిక్కుకొని పెట్టుకోవాలి. ఇలా రౌండ్గా చిన్నగా తిక్కుకోవాలి. మరీ పతలాగా అయితే ఉండకూడదు, కొంచెం మందం రావాలి. ఇలా తిక్కుకొని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు ఒకటొకటిగా పూరీ చేసుకుందాము. ఇలా బాగా పొంగే వరకు చేసుకుంటే పూరీ బాగా ఉంటుంది. అన్ని పూరీల్ని ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పూరీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు పాకంకి కావాల్సిన కొబ్బరి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. నేను దీంట్లో పచ్చి కొబ్బరి యాడ్ చేశాను. అలాగే కొద్దిగా పాలు, దీంట్లోకి నేను ఇలాచీ పౌడర్ కూడా వేసేసాను. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం మనకి కొబ్బరి కావాలి, ప్లస్ కొబ్బరి పాలు కూడా కావాలి. ఇలా ఇప్పుడు పాకంకి రెడీ చేసుకోవాలి. నేను ఏదైతే జాగరిని కరిగించానో దాన్ని వడగట్టుకుంటున్నాను. ఇన్ కేస్ ఏదైనా ఇసుక అలా ఏమన్నా ఉంటే కూడా మనకి పక్కన పెట్టేయచ్చు డైరెక్ట్గా. ఇలా కొంచెం అయితే వచ్చింది నాకు. నేను వడగట్టుకున్న తర్వాత దీనిలో మనం ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో దాన్ని కొబ్బరి విత్ పాలు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని దాన్ని బాగా మరిగించుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొబ్బరి పాలు కూడా యాడ్ చేసుకోవాలి దీనిలో. ఇక్కడ నేను ఓన్లీ కొబ్బరి పాలు కూడా యాడ్ చేశాను. సో మనకి కలర్ కూడా కొంచెం లైట్ అవుతుంది కొబ్బరి పాలు యాడ్ చేయడం వల్ల. పాకం కొద్దిగా థిక్నెస్ ఉండాలి కాబట్టి ఇక్కడ నేను రైస్ ఫ్లోర్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇలా మిక్స్ చేస్తున్నాను పాకంలో. అప్పుడు మనకి కొంచెం థిక్నెస్ అవుతుంది. ఇలా మరగడం స్టార్ట్ అయినప్పుడు థిక్నెస్ స్టార్ట్ అవుతుంది. ఎక్కువసేపు పెట్టే అవసరం లేదు. 5 మినిట్స్ నుంచి 10 మినిట్స్ వరకు పెడితే చాలు.
నేను ఇక్కడ థిక్నెస్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇలా పూరి చేసుకొని పెట్టుకున్న వాటిని ఒక్కొక్కటిగా పాకంలో యాడ్ చేసుకొని 2 మినిట్స్ నానబెట్టేసి సర్వింగ్ చేసుకోవడం. అంతే, మన పాలోలిగలు రెడీ. ఇలా పాకంలో బాగా నానపెట్టుకున్న తర్వాత పూరి బ్రేక్ కాకోకుండా తీసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. ఇలా ప్లేటింగ్లో పెట్టుకున్న తర్వాత పాకం పైన నుంచి కొద్దిగా ఇలా వేసుకోవాలి. నేను ప్రిఫర్ చేసేదైతే చేసిన వెంటనే వేడివేడిగా తినడంని ప్రిఫర్ చేస్తాను. చల్లగా అయిన తర్వాత కూడా తినచ్చు, కానీ మనకు అంత ఎంజాయ్మెంట్ అయితే రాదు. సో మనం అప్పటికప్పుడే చేసుకొని అప్పటికప్పుడే తినేయడమే చాలా బాగుంటుంది. చూసారుగా, చాలా ఎమ్మీగా కనిపిస్తుంది కదా. టేస్ట్ కూడా అంతే, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి తప్పకుండా, అండ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇది ఇవాల్టి మన ఛానల్లో స్పెషల్ స్వీట్ పాలోలిగలు. తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ do like, share and subscribe to PowerNavi68 channel. Until my next video, keep watching. See you all. Take care. Bye bye.